అండి నమస్తే. ముందు వీడియోలో పార్వతీ పరమేశ్వర్ల బొమ్మ ఇరిగిపోతే దానికి సిమెంట్ వేసి పెట్టి వీడియో పెట్టాను కదండి. ఆ తర్వాత వైట్ పెయింట్ వేసానండి. శివుడికి బ్లూ కలర్ వేసానండి. అమ్మవారికి ఫేస్ కి క్రీమ్ కలర్ వేసాను. అలాగే అమ్మవారి చీర రెడ్ కలర్ వేసానండి. ఆ శివపార్వతుల మధ్యన ఒక శివలింగం కూడా ఉందండి. ఆ శివలింగానికి బ్లాక్ కలర్ వేసానండి. అమ్మవారికి అయ్యవారికి కళ్ళు వేసానండి. అలాగే నామాలు పెట్టానండి. శివుడికి వైట్ కలర్ తో నామాలు పెట్టాను. అలాగే శివలింగానికి కూడా నామాలు పెట్టానండి. శివుడి మెడలో నుంచి శివలింగం వరకు ఒక పాము ఉన్నదండి. నేను ఆ పాముకి ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ తో వేసానండి పాముని. అలాగే శివుడి సిగలో కూడా ఎల్లో కలర్ పాము ఉందండి. దానికి కూడా నేను ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఒక విరిగిపోయిన బొమ్మను తీసుకొచ్చి ఇలా అందంగా చేయటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ శివపార్వతుల బొమ్మని నేను చాలా ఇష్టంగా చేశానండి. ముందు వీడియో పెట్టానండి, చాలా మంది చూశారు. అలాగే చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోలో నేను ఈ శివపార్వతుల బొమ్మల ముక్కలు తీసుకొచ్చి ఎలా అతికాను అన్నది ముందు వీడియోలో చూడండి. ఈ చిన్ని ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ శివపార్వతుల్ని చక్కగా అందంగా డెకరేషన్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి. కామెంట్ చేయండి. ఇన్నిసార్లు కామెంట్ అని ఎందుకు పెడుతున్నానంటే మీ కామెంట్ మాకు చాలా వీడియోలు చేయాలి అనిపిస్తుందండి. కామెంట్ ద్వారా తెలియచేయండి. అగో మొత్తం హారాలు కూడా వేసానండి అమ్మవారికి అయ్యవారికి. చూడండి, చాలా అందంగా అనిపించారండి. మీకు కూడా కలర్ కాంబినేషన్ ఎలా అనిపించిందో చెప్పండి.